చిన్న ప్రార్థన చేద్దామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ దినము నాయన మరి సహోదరి పేరైతే నాకు తెలియదు, ఆమె గృహంలో ఈ విధంగా ప్రార్థన కూడికనైనా జరిగించుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు. మరి అంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇంట్లోనైనా మరి గుడికి ఏర్పాటు చేసుకున్నారు, అప్పుడు కూడా వాక్యం చెప్పడానికి సహాయం చేస్తారు. ఇదిగానైనా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, మరి అవసరం తీర్చండి. మా జీవితం ఎలా మేము జీవించాలో నాయన ఈ దినము నా ప్రభ మాకు నేర్పించినందుకు వందనాలు, కేవలం మా గురించి మేము ఆలోచించడం కాకుండా నాయన నీ పని గురించి నీ గురించి కూడా మేము ఆలోచిస్తే నాయన మాకెన్నో శుభములు జరుగుతాయి కాబట్టి వందనాలు. ఇప్పుడు నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడతారని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 17వ వచనం నుండి ఆఖరి వరకు చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించున్నారు. వారు వాస్తవమైన నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిచ్చు గలవారిని ఔషధము గలవారిని తమ ధనములలో ఇతరులకు పాలించు వారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపిస్తుంది. ఈ చెప్పవలసిన దానిని కాపాడి అబద్ధమైన వచ్చి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన ఇతరులతో వాదనలకు ఆ విషయములలో ప్రవీణులమని కొందరనుకుని విశ్వాస విషయాన్ని తప్పిపోయేది. కృప మీకు తోడైండును గాక. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఏం వాక్యం చెప్పానో గుర్తుందా మీకు? అయ్యా శాబాదేశ ప్రాణి గురించి నేను చెప్పాను అనండి. ఇక్కడ కూడా వాక్యం ఏం చెప్తుందంటే, ఇహమందు ధనవంతులైన వారు సుఖముగా అనుభవించేటప్పుడు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని వాక్యం చెప్తుంది. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారండి? ఎవరితో చెప్తున్నారు? అపోస్తుడైన పౌలు తిమోతి సంఘములో ధనం మీదే ఆధారపడి జీవిస్తున్న మనుషులు ఉన్నారు. వాళ్ళకి ఏమి నా ప్రేమ కానీ నా కార్యాలు కానీ వాళ్ళకి ఏమీ అర్థం అవట్లేదు. వాళ్ళు ఈ లోకంలో ధనవంతులై ఉన్నారు. నాకు ధనం ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏమి లోటు అనుకుంటున్నారు. దేవుని ప్రేమ గురించి వాళ్ళకి అంతగా తెలియట్లేదు. తిమోతి, నీ సంఘంలో ఇటువంటి మనుషులు ఉన్నారు, నా మీద ఆధారపడని వారు అనేకులు ఉన్నారు. కాబట్టి వారితో నువ్వు ఇలాగా చెప్పు. ఏమని చెప్పమంటున్నారు? నేను ఇస్తాను చూడండి, నేను ఇచ్చే ధనము సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచమని. మన దేవుడిచ్చే దాంట్లో ఏమున్నది? సుఖముగా అనుభవించడానికి ఉంది, ధారాళముగా. మనం ఏం చేస్తామంటే ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే వెళ్ళిపోతున్నారండి. కారణం ఏంటి? దేవుని మీద అంత నమ్మకము లేదు, అంత విశ్వాసము లేదు. వాళ్ళు కష్టపడడానికి ఇష్టపడుతున్నారే కానీ దేవుని మీద ఆధారపడదాము, దేవుడిచ్చి దాంట్లో సుఖం ఉంది, మనం అనుభవించడానికి దేవుడు మనకి ఇస్తాడంట, ధారాళంగా ఇస్తాడంట.
ఆలోచనతో ఉంటుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అలాగ ఆలోచించవలసిన పని లేదు, నేను ధారాళం ఇస్తాను, సుఖముగా అనుభవిస్తారు. వాళ్ళకి ఒక బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ ఏమీ రాదని ఇచ్చిన దాంట్లో సుఖం ఉంటుంది. మనము సంపాదించిన దాంట్లో అన్నీ మిక్స్ ఉన్నాయి లేదా? ఉన్నది చాలా ఉన్నది కానీ సుఖము లేదు. దాంతో పిల్లలు ఉన్నారు, సుఖము లేదు. ధన ధాన్యాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, లక్షలు సంపాదిస్తున్నారు పిల్లలు, వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ దాంట్లో ఏం లేదు, సుఖం లేదు. ప్రజలు చూసుకుని చెప్పుకోవడానికే ఉంది అక్కడ. వాళ్ళు అంటున్నారు, వాళ్ళ పిల్లలకి వెళ్తుంది, వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అని చెప్పుకోవడమే సరిపోతుంది. కానీ ఉన్నవాడికి అసలు సుఖమే లేదు, సంతోషమే లేదు అండి. ఎవరికో కానీ అంటే ఎవరైతే దేవుళ్ళు సంతోషంగా ఉండి ఆయన్ని సుఖపెడతారో, ఆయన్ని సుఖపెడతారు, ఆయన్ని సంతోష పెట్టాలి. ఆయన్ని సంతోష పెట్టినప్పుడే మనకు సంతోషం. ఎప్పుడు మన గురించి అనుకుంటాం. ఒక పనివానికి చెప్పి పని చేయించినట్లు, ప్రభువా నాకు అది ప్రభువా, ఇది ప్రభువా, అలా చే ప్రభువా, ఇలా చే ప్రభువా అని చెప్పి చేయించుకుంటా ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తాది? మీరు అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో అవి దేవునికి ముందుగా తెలుసు అంటున్నారు. వాటి గురించి అడగవలసిన పనే లేదు మీకు, అవునండి. ముందుగానే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేశారా? మనల్ని ఎప్పుడు పుట్టించాడు, మనం తినవలసినవి, త్రాగవలసినవి అన్నీ ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి. మనల్ని పుట్టింపక మునిపే సృష్టిని సృష్టించేశాడు. నా పిల్లలకి ఇలాంటి వాతావరణం ఉండాలి, గాలి ఉండాలి, ఎండ ఉండాలి, నీడ ఉండాలి, రాత్రి ఉండాలి, పగలు ఉండాలి, పిల్లలకు ఆహారం ఉండాలి. ముందు సృష్టిని అంతటిని సృష్టించిన తర్వాత 6వ దినమున మనిషిని చేసి 7వ దినమున మీరు విశ్రాంతి తీసుకోండి. 6 దినాలు కూడా మీరు కష్టపడి పని చేయాలి. ఆదాం టైంలో కష్టపడవలసిన పనే లేదు. మంచి ఫ్రూట్స్ కావలసినవి కోసుకుని తిని సుఖంగా ఉండండి అని ఏదైనా తోటలో పెడితే ఆ సుఖము పోగొట్టుకోవడానికి సైతాను మీద ఆధారపడిపోయాడు. సైతాను మాటలే నమ్మకం అనుకోండి. మనం కూడా ఇప్పుడు అలాగే ఉంటాము. పిల్లోడు ఏడుస్తున్నాడు అనుకోండి, సపోజ్, అని ఎలా ఊరుకోబెడతాం? అబద్ధాలు చెప్పే ఊరుకోబెడతాం. అన్నీ అబద్ధాలే చెప్పేస్తాం. ఊరే దిగుమొచ్చేస్తుంది అంటాం, ఊరే ఆడ తీసుకుపోతాం, నీళ్ళు తీసుకుపోతాడు అంటాం, భయపెట్టేస్తాం. అన్నం తినకపోయినా వస్తుంది, ఇదో భయపెట్టేసి అన్నం తీసుకుపోతాం కదండి. వీడొచ్చామా తీసుకుపోతాం అని భయపెట్టి ఆడెవడో రాడో వచ్చినాయి లేవా ఎవరు. ఆ సంగతి పిల్లోడికి తెలుసా? తెలియదు. భయపడి అంత ఐడియా, అంత ఆలోచన మనకున్నది కానీ అయ్యే నేర్పుతున్నాం పిల్లలకి. అలాగే ఆ యొక్క అవ్వమ్మ కూడా మోసపోయింది. దేవుడి మాటలు అబద్ధమని ఈవిడ నిజం చెప్పేస్తుంది. వీడు మాకు అన్నీ తినిపించాడు కానీ, యెహోవా దేవుడి తోటలో పళ్ళన్నీ తినిపించాడు కానీ ఈ తోట మధ్యన ఉన్న ఫలమే తినొద్దు అన్నాడు. చూడు మరి ఆయన కట్టు గొప్పోళ్ళం అయిపోతామంట. బాబు ఎంత మంచి మాట చెప్పావమ్మా అని తినమన్న పండు తినేసింది. పట్టుకెళ్ళి ఇచ్చేసింది భర్త గారు, ఆదాము గారు. ఆయన తినేసి సరే. కొంతమంది భర్తలు అలా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు? భార్య చెప్పిన మాట వినాలి. ఎలాంటి ఆటలకి వినాలి? సునేమి పట్టణానికి ఎలీషా గెహాజీ వెళ్ళారు. ఎవరింటికి వెళ్ళారు? ఒక గనురాలు ఇంటికి వెళ్ళారు. గనురాలు అంట వాళ్ళని బలవంతం చేసిందంట. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి భోజనం చేశారు. బలవంతం చేస్తే వెళ్ళారు దేవుని సేవ. కొంతమందికి దేవుని సేవకులు అంటే సులభంగా ఉంటుంది.
వీళ్ళు ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తారు, చూసి వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఎత్తి వాళ్ళ ఇంటికి వెళ్తారు అంటారు. మరి నువ్వు కూడా పెట్టి వస్తారని నువ్వు ఎందుకంటావు? నీకు అంత తెలిసినప్పటికీ మనం కూడా ఎట్టు తప్పించుకున్నాం. అలాగనుకోవచ్చు కదా, ఎందుకు ఇలా అనుకోవాలి? అలాగా అనుకునే వాళ్ళు ఉన్నారు. సునేమి పట్టణానికి వెళ్ళినప్పుడు సునేమి వాళ్ళు బలవంతం చేసింది. వాళ్ళు వెళ్ళి భోజనం చేశారు కదండి. మళ్ళీ ఏమంటుంది, ఆ ఛాన్స్ మళ్ళీ వేరొకరికి ఇవ్వకూడదు అనుకుంది. భోజనానికి పిలిచే ఛాన్స్ ఒకరికి ఇవ్వకూడదు అనుకుంది. మీరు వచ్చినప్పుడల్లా, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే తినాలి, మా ఇంట్లోనే ఉండాలనుకుంది. కొద్ది కాలం వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. భర్తతో ఆలోచించి ఏమన్నదండి, మన ఇంటికి వచ్చి పోవుచున్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను గ్రహించాను. కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలా సేవ చేసుకుని మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. సేవకులు తిరిగి వస్తారు, అలసిపోతుంటారు కదా. వాళ్ళకి మన మేడగది మీద ఒక గది కట్టేసి ఇచ్చారు. వాళ్ళకి ఏం కావాలి కింద తింటారు, పైకి వెళ్ళి ఒక మంచము, బల్ల, దీపస్తంభం ఇస్తే చాలు. వాళ్ళిద్దరికి కింద తినేసి పైకి కష్టపడుతుంది. అలాగా కొంతమంది బలవంతం చేసేవాళ్ళు ఉంటారు, భర్తలకి చెప్పి చెయ్యించే వాళ్ళు ఉంటారు పనులు, దేవుడి పనులు. ఆమె అలాగే చేయించింది కాబట్టి ఆమె వృద్ధాప్యములు, భర్త వృద్ధుడు, ఆమె కూడా వృద్ధుడు. దేవుని సేవలో సహాయపడినందుకు వారు కూడా అంటున్నారు. ఒక రోజుని ఎలీషా అంటున్నాడు, గెహజీ ఈమెను ఇలా పిలిపించు, మన పట్ల ఇంత శ్రద్ధ భక్తులు చూపించి మనకు ఆహారం పెడుతుంది, పైన కూడా ఒక అంతస్తు కట్టించింది. కాబట్టి ఈమెకు కూడా మనం చేయవలసిన సహాయం మనం చేద్దాము. మనం ఏమన్నా చేతకాని వారమా ఏంటి? ఆవిడ పిలిపించు. ఇక్కడ ఎవరితోటన్నా, రాజులతోటన్నా, పెద్దలతోటి ఎవరితోటన్నా ఏమన్నా మాట్లాడాలా, ఆమెకి ఏమన్నా అవసరం ఉందా అని పిలిపించమంటే పిలిచారు. వచ్చింది, అడిగారు. అడుగుతామంటుంది, నాకేం అవసరం లేదు, ఎందుకంటే నేను గనురాలని కదా అనుకుంటుంది ఆవిడ. గనురాలికి వెళ్ళారండి, నేను గనురాలని, నాకేం అవసరం లేదు అన్నప్పటికీ గెహజీ అన్నాడు, ఆమెకు కుమారుడు లేడు. సరే, మరుసటి ఆమె పౌగుట కుమారుడు. సేవకులను చూడటమే ఊరికి తినేసి వెళ్ళిపోవటం కాదండి, వారు అడుగు పెట్టిన స్థలము కూడా ఆశీర్వదించబడింది తెలుసా. అది గుర్తించుకోండి. మీ ఆశీర్వాదం కోసమే, మీ అవసరతల కోసమే వీళ్ళు తిరుగుతూ ఉంటారు, అంతేగాని వాళ్ళ అవసరతల కోసం కాదు. నేనున్నాను హాస్పిటల్లో పని చేసి సేవలోకి వచ్చానండి. చాలా కాలం నాకు ఇల్లు లేదు. ఆ టైంలో పొయ్యికెళ్ళే వాళ్ళు మంది ఉండేవారు, అన్యులు. బొంబాయి అంతా కూడా ఏజెంట్ వాళ్ళ రూములకి వెళ్ళి అక్కడ ప్రార్థన ఎత్తి అన్యులకు వాక్యం చెప్పి వాళ్ళకి బైబిల్ నేర్పి దేవుళ్ళు నడిపించింది. మా యవ్వన కాలంలో ఇప్పటికీ కూడా నేను అనేక ప్రాంతాలు ఇక్కడికి వచ్చినా సరే స్వార్థ చేస్తున్నాను. 2 నెలల పదవులు వెళ్ళలేదు, అక్కడ నాకు సేవ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు ఆలోచించండి. సేవకులు ఎందుకు వస్తారు? అవసరతలు తీర్చడం కోసం వస్తారు. ఆమె వాళ్ళని ప్రేమించి ఆహారం పెట్టిందో లేదు, ఇల్లు కట్టించిందో లేదు, ఆమెకు వృద్ధాప్యంలో కుమారుడు కూడా ఇచ్చారు. వాళ్ళన్న మాట ప్రకారంగా జరిగింది. కుమారుడు ఒకరోజు పొలంలో వెళ్తే తండ్రి తీసుకెళ్తే ఆ ఎండ దెబ్బ తగిలి నా తలపోయినే అని ఏడుస్తున్న సమయంలో మరి తల్లిగారికి ఇంటికి పంపించేశారు పని వాళ్ళని పెట్టి. తల్లి ఏం చేస్తుంది, ఇంట్లో కూర్చుని పిల్లోడిని ఒళ్ళో పడుకోబెట్టి చూసినప్పటికీ సేపటికి చనిపోయినా సరే ఎలీసా ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళి ఎలీసాని తీసుకొచ్చి కుమారుని బ్రతుకుంటుంది. ఏంటనుకుంటున్నావు? కుమారుని ఇచ్చావు, నేను ఇమ్మని అడిగానా, నువ్వెందుకు ఇచ్చావు? ఇది కుమారుడు చనిపోయి. మన దేవుడు కష్టాలు రావని అనుకోకండి, మరణాలు రావని అనుకోకండి.
బాధలు ఇరుకులు జబ్బులు రావని అనుకుంటున్నారు. మీరు మాత్రం విశ్వాసం వచ్చారు. మీరు మాత్రం దేవుని తినాలి. ఇప్పుడు ఎలా తినాలండి? నీకు అంత ఏమీ భయం లేదు. ఇప్పుడు మాకు బొంబాయిలో అయితే మతోన్మాదుల గొడవ ఎంత భయంకరంగానో ఉంటుంది. నన్ను కొంతమంది సేవకులు ఫోన్ చేసి అంటారు, మీరు బైబిల్ పట్టుకుని తిరుగుతారు, సేవకు వెళ్ళిపోతారు, అలాగే వెళ్ళొద్దండి, వాళ్ళు పట్టుకుని మిమ్మల్ని చంపేస్తారు. మీరు ఇంట్లో ఎలాగో ప్రార్థన పెడుతున్నారు కదా, అలాగే ఇంట్లో చెప్పుకోండి. మీరు బయటికి వెళ్ళొద్దని ఫోన్ చేస్తారు. నా ఇష్టమేమి లేదు, ఏ సమయానికి ఎటు వెళ్ళిపోతానో నాకే తెలియదు. నాకు దేవుడు ఎక్కడ. కాబట్టి ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో చూసుకుంటే ఏముందండి? మనం మీద ఆధారపడదు, మనుషుల మీద ఆధారపడద్దు. నీ శరీరం మీద నీకే అధికారం లేదు అసలు. మనం ఇప్పుడే బలం ఉంటాం, కాసేపటికి బలహీనమైపోతాం. దానికి కూడా దేవుని వాక్యం అంటుంది మనం బలహీనం అయిపోతామని దేవుడికి తెలిసింది. కాబట్టి నీ బలహీనత తట్టు చూడవద్దు. నువ్వు నా బలం ఇదిగో తట్టి చూడు, నీ బలము నాకు మించిన పనులు నా బలము చేస్తుంది అంటున్నాడు. అది బలపరుస్తున్నాడు కదండి. అది బలమే కదా బలహీనత టైంలో. నాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ అయింది. అందరికీ తెలుసు. ఆ టైంలో ప్రభుని పిలిచాను. నన్ను ప్రభు డాక్టర్లు నన్ను చూడలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు అదో రకంగా ఉంది. నాకు చాలా భయం వేస్తుంది ప్రభు. 3 నెలలు మంచం మీద అలాగే ఉంచి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఆ టైంలో ప్రభువుని పిలిచాను. నా మంచం దగ్గర ఉన్నావు ప్రభు, నువ్వు ఇక్కడే నిలబడ్డావు ప్రభు, నీలో ఉన్న బలం నేను తీసుకుంటున్నా. నన్ను 3 నెలల నుంచి మంచం మీద ఉంచారు, సెలైన్ లేదు. కాబట్టి నీ బలం చూడొద్దు, నా బలం చూడు, నీ బలము నాకు మించిన పనులు నా బలము చేస్తుందని నీ వాక్యం చెప్తున్నావు. నీలో ఉన్న బలం నాలోకి వెళ్తుంది. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, నీ బలం నేను తీసుకుంటున్నాను. నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రభు, నాకు కూర్చోడానికి సహాయం చేయి ప్రభు అని కూర్చున్నాను. అలాగే లేచిపోయాను. మళ్ళీ నన్ను ప్రభు 2 అడుగులు ఇటు అటు వేయడానికి నాకు సహాయం చేయకపోయాను. మనిషిని అయిపోయాను. 2 అడుగులు అడిగాను, 2 అటు 2 ఇటు. డాక్టర్లు సిస్టర్లు అయ్యారు. ఆ పెద్ద టేబుల్ మీద రాసుకుంటున్నారు. ఆ మంచం అక్కడే ఉన్న మంచం ఇక్కడ ఉంది. వాళ్ళు చూస్తున్నారు, లేవద్దు లేవద్దు, పడిపోతాం లేవద్దు అని కేకలేస్తున్నారు. కానీ నా దగ్గరికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎవరిని నిలబెట్టాను ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాను నేను? ఎవరు సాయం కోరాను? దేవుడిని అడిగాను. బలం అడిగి నేను నడుస్తుంటే 2 అడుగులు అటు ఇటు అన్నాను కానండి. కోట్ల కొలది అడుగులు వేస్తున్నాను ఇప్పుడు ఆ బైబిల్ పట్టుకుని. కోట్ల కొలది ఇంట్లో నిలబడిన అసలు 2 ఇల్లులు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చాడు సస్తాలు. ఇంట్లో ఉండని రాత్రి 1 గంటకి వెళ్తాను నేను. ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరిని అడిగాను? నాకు ఇన్ని బాక్సులు తెచ్చేశారు. ఎవరు? సోషల్ వర్కర్స్. ఆమెకి ఎవరో లేరు, ఒక్కరితే అని ఫోన్ చేస్తే సెలైన్ బాటిల్, మందులు, ఇంజక్షన్లు, బాక్సులు వీటి ద్వారా వచ్చే బలం నాకు వద్దు, నీ బలం నాకు ఇయ్యని అడిగాను. ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు మీ దగ్గర నిలబడ్డానంటే దేవుని కృప. నన్ను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. రేటు మీద కూడా నువ్వు ఆధారపడద్దు. నువ్వు ఆధారపడ్డావంటే వాళ్ళని చూసే వాళ్ళని కూడా చూడనివ్వడు దేవుడు. నువ్వు దేవుని మీద ఆధారపడు, వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. అలా చేసుకోవాలి మనం. వస్తారా లేదా? వస్తారా రారా? మనం దేవుని మీద ఆధారపడ్డామంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన సహాయానికి వస్తారు. అంత బలమైన దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత చురుకైన దేవుడు. మనలో చురుకుతనం లేదు, గొప్పతనం లేదు, కొంచెం కూడా ప్రేమ లేదు, మంచితనం లేదు. అయినా సరే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనము కూడా ఇతరులు ప్రేమించా బద్దులమైన తెలుసండి. ఈ వాక్యం ముగించేస్తాను. నేను 2 మాటలు చెప్తానే. ఆధారపడమంటున్నారు ఎవరి మీద? నేను దయచేయు వాటి మీద
నేను సుఖముగా అనుభవిస్తారు. ధారాళముగా ఇచ్చి దేవుని యందు మీరు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మంచి పునాది ఎలాంటి చేయాలండి? ఇల్లు కట్టినప్పుడు స్ట్రాంగ్ పునాది ఎత్తని ఇల్లు నిలబడుతుంది. విశ్వాసం అనే పునాది, బలమైన పునాది, గట్టి పునాది దేవుల్లో వేసుకుంది. నువ్వు సాధించలేదంట ఇంకొట్టేళ్ళను అంతా అన్నకి అక్కడికి ధన్యవాదం చేశారు. అందులో మోసం చేయడానికి ఎంతమంది ఉంటారు. మా నాన్నగారు పెళ్ళికి అన్నారు 5 నిమిషాలు పొలం నాకు 5 నిమిషాలు అక్కడికి అన్నారు. అన్నకి ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇద్దరికి ఇవ్వలేదు. నేను దేవుడి సేవలో వచ్చేసాను. చిన్నప్పుడే చిన్నపాడికి వెళ్ళినప్పుడే సేవకులు మా ఇంటికి వేసి వచ్చేవారు. మేము వాళ్ళు అన్యులు దేవుడిని నమ్ముకున్నామని మమ్మల్ని ఇంట్లోంచి బయటికి చెప్పేశాను. మేమే పలానా ఊరు వచ్చి మేము అద్దెలు తీసుకుని సేవ చేస్తున్నాం. అది చాలా దూరం, ఏదో అది చాలా దూరము. ఎక్కడికో వచ్చి అద్దెలు తీసుకుని అప్పుడు నేను అనేసుకున్నానండి. తెలుసో తెలియదు కనుక చిన్నవాడి కాదు. నేను కూడా పెద్ద అయ్యాక మా అన్నని మా అక్కని మా నాన్నగారిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి సేవ చేసే అద్దెలు తీసుకుని అనేసానండి. అదొకటే మిగిలింది నాకు, ఏమీ మిగిలింది. ఇవ్వలేనందుకు కొంతకాలము మా అన్న మీద అక్కడ కోపం వచ్చి మాట్లాడలేదు. తర్వాత విశ్వాసంలో బలపడిన తర్వాత ఏం చేశాను? ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఇచ్చేది ఆఫ్టర్ ఆల్ నాకు. మన దేవుడు మన చేపట్టుకున్నాడు కానీ మనం మాట్లాడాలి ఖచ్చితంగా. మనం పాపించుకోవాలి. వాళ్ళు ఇచ్చేది చాలా ఉన్నది. నాకు చాలా ఇచ్చాడు ఈరోజు. చాలా కాలం మాట్లాడలేదు కానీ తర్వాత మాట్లాడటము. మా అన్నోళ్ళ పిల్లలు ఎప్పుడు లండన్కి రావడానికి వేసి టికెట్ తీస్తారు. మా అక్కల పిల్లలు ఇజ్రాయెల్ ఉన్నారు. వాళ్ళు బస్ అంటే కారు. మా అక్కోళ్ళ కొడుకు ఉంది, ఇంకొక అక్క చిన్నాన్నగారు అక్క కొడుకు ఉంది. కారు ఉంది, పెద్ద కారు. భీమవరం తీసుకెళ్ళటానికి 2000, తీసుకురావటానికి 2000 అక్కోళ్ళ పిల్లలు ఇస్తారు. ఓట్లు ఆడుకుంటే సాయం వస్తుందా? ఈ ప్రేమ వస్తుందా? నిన్న మా అన్న ఫోన్ చేసి అంటున్నారు, ఇంటికాడ ఉన్నావు కదా, తోటలోకి వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకుని తాగా అంటున్నారు. అంతగా మాట్లాడేవారు కాదు, ఈ మధ్య మాట్లాడుతున్నారు. నాకు కోపం వస్తుంది కానీ చాలా అంచుకుంటా. నేను అన్నాను, నాకు కొబ్బరి బొండాలు వద్దు, చాలా థ్యాంక్స్ నీకు అన్నాను. అంతే అయిపోయింది. చాలా థ్యాంక్స్ చెప్పాలి మనం. వాళ్ళు ఇచ్చేది ఏమీ కాదు. తప్పు ఎవరిది? నేను అంటాను ఇప్పుడు, తప్పు మా అన్నది కాదు, అక్కది కాదు. నాన్నగారు అయితే చనిపోయారు. నాదే తప్పు. ఏడు తప్పు? చిన్నప్పుడే నేను సేవకి వెళ్ళిపోవాలన్నారు. వాళ్ళ మీద నేను ఆధారపడాలని అనలేదు. కాబట్టి దేవుడు నన్ను క్షమించే మనసు, ఎవరు ఎటువంటి చేసినా క్షమించే మనసును దేవుడు నాకు ఇచ్చాడని. ఆ మనసును కూడా మీరు సంపాదించుకోండి. రాబో కాలానికి మంచి పునాది మనల్ని చేసుకోమంటున్నారు. రాబో దినాల్లో ఇటువంటి భయంకరమే వస్తావో మనకు తెలుసు కదా. విశ్వాసం అనే పునాది వేసుకుని మనం దేవుల్లో బలపడమని వాక్యం చెప్తుంది. నేను ముగిస్తాను. ఇంకా ఏమంటుంది? ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలించువారినై ఉండవాలని ఆజ్ఞాపించింది. ధనములో కూడా ఇతరులకి సహాయం చేయమని వాక్యం చెప్తుంది. అంటే ఆ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఇతరుల గురించి, ఇతరుల బాధ గురించి పట్టించుకోరన్నమాట. వాళ్ళ తిండి, వాళ్ళ సుఖము వాళ్ళది అనుకుంటున్నారు. అది కాదు, ఇతరులకు కూడా ధనములో సహాయం చేయమని వాక్యం చెప్తుంది. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులు మనకు అందరనుకొని విశ్వాస విషయము
తప్పిపోయిరి, కృప మీకు తోడైంది కనుక. విశ్వాసంలో తప్పిపోతున్నామండి, గొడవలు ఎట్టుకుంటేనే విపరీతమైన వాదాలకు వెళ్ళిపోతున్నామండి. క్షమించి హృదయం ఉండాలండి. ఏముండాలండి? ఒక భాష గారు చెప్పారు, ఒక సంఘంలోనంట ముఖాలు ప్రార్థన, కన్నీడు ప్రార్థన చేసేస్తాను కూడా చేసేస్తుంటే భర్త గారి మీద అంతా ప్రేమ ఉండదు. ఏముండదండి? భర్త గారి మీద ప్రేమ ఉండదు. ఇవిడేమో ఉపవాస ప్రార్థన, కన్నీడు ప్రార్థన చేసేస్తారు, గొడవ పడుతుంది. అప్పుడు భాష గారు అన్నారా అమ్మ అలా కదమ్మా, భర్తను కూడా ప్రేమించాలి, మంచిగా ఉండాలి, ప్రార్థన చేస్తున్నామంటే పాడేముంది అన్న గొడవలు పెట్టుకుంటే అనేసి అంటే అప్పుడు వెంటనే ఆమె లోబెట్టుకున్నాను. మంచిగా చూడండి, తీరు కమ్మలు ఎందుకో ఇలాగన్నప్పుడు పడిపోయి వదిలేస్తుంది. మామూలు మంచిగా ఉంటే ఇప్పుడు మామూలు మంచి వచ్చింది కదా ఆవిడకి అంటుందంట. సరేలేండి, పోతే పోను, తుడిసేపం దాకా పెంకులేదు, పోసే పోసే ఇంకోటి కొనుక్కుందాం అండి, కొత్తది అంటుందండి. తుడుతా అయ్యి బాబా, ఏడు బాబా, నా భార్యకి ఎంత మార్పు వచ్చేసింది, రయ్యమని పడిపోద్దామనుకున్నాను నేను. కానీ అలాంటి మార్పు వచ్చినందువలన భర్తను కూడా ఆమె మార్చుకుందంట. మళ్ళీ అతను కూడా చర్చకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ప్రేమలో ఏముండదు, ఈర్ష ఉండదు, ఇతరులకి లాభం చేయాలి, ఇతరులను సంతోషపెట్టాలి. ఆ ప్రేమ ఎక్కడి నుండి సంపాదించుకోవాలి? దేవుని దగ్గరే మనం నేర్చుకుంటాం. బళ్ళోకి వెళ్తే ఏం నేర్చుకుంటాము? అక్షరాలు నేర్చుకుంటాం. ఆ అక్షరాలే ఇది చదవటానికి కూడా ఆ బడి ఒకవేళ ఎంత చదివినా కానీ బైబిల్ జ్ఞానం లేకపోతే అదంతా కూడా. కాబట్టి ఇప్పుడు విపరీతమైన వాదాలు ఎక్కడ ఉంటున్నాయి అనుకుంటున్నారు? సంఘంలోనే. టీవీలో పెద్ద పెద్ద సేవకులని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వాళ్ళకి కూడా పెద్ద గొడవలు ఆ టీవీలోనే, ఆ యూట్యూబ్లోనే పెద్ద గొడవలు వాళ్ళకి. ఎక్కడండి? ఆ యూట్యూబ్లో చూస్తుంటే విశ్వాసాన్ని కూడా పోతుంది మనకి. ఏదో పెద్ద ప్రసంగాలు చేస్తున్నారని వీళ్ళని కేకేస్తుంటే వీళ్ళు ఇలా కనుకుంటున్నారు. కాబట్టి నేను ముగించేస్తున్నాను. మీరు మాత్రము ఎలాంటి విశ్వాసం సంపాదించాలి, మీకు ఎంతమంది మీరు ఆధారపడాలి, దేవుని మీద మీరు ఆధారపడాలి. మిమ్మల్ని ఇతరులకు పెట్టేవారుగా దేవుడు. ప్రార్థనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. ఇతరులకి ధనములో కూడా సహాయం చేయాలి. రాబో దినానికి గొప్ప మంచి పునాది వెళ్ళిందని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా దేవుడికి మంచి హృదయం ఇచ్చే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, వీటిలో ప్రేమయే శ్రేష్ఠ. ఏముందండి? మన ఆస్తి వస్తే కాదు, మన ఆయుష్ ఆరోగ్యం కాదు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఓ ప్రియుడా నీకిచ్చును రక్షణ, వీటిలో ప్రేమయే శ్రేష్టము. వీటిలో ప్రేమయే శ్రేష్టము, పాటిస్తే నీకింత క్షేమము. అది
ఏమైతే పూర్తిగా ఆయన ఈ మృదువైన మాటలు ప్రేమ గల మాటలు మా జీవితాన్ని మార్చిన ప్రభ నాయన ప్రేమ లేని వారికి కూడా ప్రేమను చూపించే గొప్ప ధననిధివైన నీవు మాకు దొరికినావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. లోక సంబంధమైన ధనం మీద మీరు ఆశలు పెట్టుకోవద్దు. ఈవేళ నీ చేతిలో ఉండొచ్చు, రేపు ఇంకొకటి చేతిలోకి వెళ్తారు. ఇవన్నీ ఉన్నా కానీ ప్రాణమే అసలు ఉంటుందో లేదో నీకే తెలియదు. కాబట్టి మీరు బ్రతికిన దినాల్లో ఇతరులకు కూడా మంచి ప్రేమను పంచండి అని నీ వాక్యం చెప్పించావు నాయన. అటువంటి విధానము మమ్మల్ని పెంచండి, ఉంచండి. సునేమి పట్టణానికి ఏలీసా వ్యాధులు వెళ్ళినప్పుడు నాయన వారిని ప్రేమించి ఆదరించింది నాయన. ఆ ఆదరణకు నాయన గొప్ప ఫలము నాయన మీరు చూసి. కాబట్టి నాయన సేవకుల్ని వారి సేవకులు ఆధ్యాత్మిక ప్రార్థన చేసుకోవాలి. అది ఎవరైతే విశ్వాసంతో తెలిసి నాయన ప్రార్థన చేసుకుంటారో గొప్ప మేలు వారికి దొరుకుతుంది. వెంటనే దొరకచ్చు, దొరకపోవచ్చు. ఇది వాక్యమైన విత్తనం నాయన. ఇది ఫలింపజేస్తాం నాయన. భూమిలో విత్తనం నాటినామంటే అది వెంటనే మొక్కవదు, వెంటనే ఫలమేవదు నాయన, టైం పడుతుంది. అలాగే ఈ వాక్యమైన విత్తనం నాయన వీరిలో నాటింపచేయండి. వీటి ద్వారాగా నాయన నీ మనుషులమైన మేము బ్రతుకుతున్నాం. కాబట్టి నాయన నన్ను నాయన నాకు కావాల్సిన అవసరతలు కూడా ఎన్నో ఉన్నాయి నాయన. నీ సన్నిధిలో నీకే చెప్పుకుంటున్నాను, నిన్ను అడుగుతున్నాను. నా అవసరతలు తీర్చిందేవా, నా ప్రాణాన్ని కాపాడిన ఆయన. ఇగో 2 అడుగులు అటు ఇటు అన్నాను, నన్ను కూర్చోబెట్టాను అడిగాను నాయన. ఇది నాయన కోట్ల కొలది అడుగులు నీ పరిశుద్ధ గ్రంథాలు మోసుకుని నీ వాక్యం చెప్పుకుని అనేక భాషలు అనేక ప్రాంతాలు అక్కడ ఇక్కడ కూడా వెళ్ళడానికి నాయన నువ్వు చూపించిన కృపకి వందనాలు. మేము చిన్నగానే అడుగుతాము ఏదైనా, కానీ నువ్వు చాలా పెద్దగా ఇస్తావు నాయన. అటువంటి విధంగా ఇక్కడ తల వంచిన వారికి నీ ప్రేమను వారిని ప్రేమను నేర్చుకున్నాను. అమ్మగారు నాయన రాష్ట్రమ్మ గారు చిట్టునేరి గారి విషయంలో కూడా వందనాలు. అంత మంచి ఆరోగ్యం ఎన్ని దినాలు అన్ని దినాలు కూడా సహాయం అందించండి. మరి రాష్ట్రమ్మ గారిని ఆయన యొక్క రాష్ట్ర గారు వారి సంఘాన్ని అంతటిని వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతటిని ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ అవసరతల్లోనైనా నిన్ను అడుగుతున్నారు. వారి అవసరతలు తీర్చి వీరి విశ్వాసాన్ని బలపరిచి మీరు అక్కడ సిద్ధముగా ఉంది నాయన. మేమందరం నీ భయభక్తుల్లో ఉండి నాయన నీ కొరకు జీవిస్తే నాయన నీ రాజ్యం నాయన మాకు ఉచితముగా దొరుకుతుంది. ఈ లోకంలో ఏమి కొనాలన్నా డబ్బులు కావాలి నాయన. కష్టపడాలి, సంపాదించాలి, లేకపోతే కన్నమన్నా వేయాలి, మోసమన్నా చేయాలి, తినడానికి బ్రతకడానికి. కానీ నాయన నీ రాజ్యం నాయన విశ్వాసంతో నాయన పరిశుద్ధతతో జీవించే వారికి నువ్వు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, నీ నుండి స్థలంలో మీరు ఉంటారు అన్నావు నాయన. అటువంటి విధానంగా మాకు నేర్పించి వెళ్ళిందేమో ఈ రాజ్యానికి మేము వారసులు అవ్వడానికి సహాయం చేస్తాము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.